Nomination. I don't like it, but Big Boss nominations, I can't avoid. Hello guys, welcome to Big Boss Review. Nenu mee Daniel Prakash. Ee roju Big Boss nominations aithe 4th week nominations gurinchi manam discuss cheyadaniki aithe vacham. Episode mottham nominations lo unna vallu 6 అందులో అభయ్, సోనియా, ప్రేరణ, పృథ్వీ, మణికంఠ, నబీ. వీళ్ళెవరు ఎలా నామినేషన్ చేశారు, ఎంత రసవత్తరంగా జరిగింది, ఇలాంటి చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇంకా లేగైతే నీకేమైనా నా మీద నామినేషన్ టాపిక్స్ ఉంటే పర్లేదు చెయ్యి, బట్ నువ్వైతే ఆ మూడ్లో నుంచి బయటకు రారని ఏదో చెప్పడం అయితే జరిగింది. ఆ టైంలో మణికంఠ అలగడం కూడా జరిగింది, అలా వెళ్ళిపోయాడు. ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఇద్దరిద్దరు చొప్పున నామినేషన్స్ అయితే వేస్తారు. ఓటింగ్ కౌంట్ ప్రకారంగా ఒక్కొక్కరిని ఓటింగ్లో నుంచి చూసి వారిని నామినేషన్ లిస్టులోనైతే సెలెక్ట్ చేస్తారు. చీఫ్ అయిన కారణంగా ఒకరిని సేవ్ చేసే అవకాశం నిఖిల్కి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని సేవ్ చేశాడు, ఎందుకు సేవ్ చేశాడు అనేది కూడా చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆదిత్య పృథ్వీని నామినేట్ అయితే చేశాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడు అంటే గేమ్లోకి వచ్చేసరికి బాగా అగ్రెసివ్. అంటే పృథ్వీకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒకటే చెప్తున్నారు, అగ్రెషన్గా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ యూజ్ చేస్తున్నాడు అనే ఉద్దేశం తప్ప పృథ్వీలో మైనస్ చెప్పడానికి అయితే ఎవరికి ఏ పాయింట్ అయితే దొరకట్లేదు. అగ్రెషన్ అనే టాపిక్ కాకుండా ఇంకేదైనా టాపిక్ చెప్పుంటే కొంచెం కొత్తదనం అనిపించేది. 3 వారాలు అయిపోయింది, పృథ్వీలో అది ఒకే పాయింటే కనిపిస్తున్నా, ఇంకే పాయింట్ కనిపించట్లేదా, ఏ పనులు చేయట్లేదు అని అన్నారు. దాంతోపాటు అగ్రెషన్ యాడ్ చేశారు. సెకండ్ వీక్లో కూడా అగ్రెషనే, థర్డ్ వీక్లో అగ్రెషనే, ఫోర్త్ వీక్ కూడా అగ్రెషనే. ఇంకా ఏ వర్డ్స్ కూడా కనిపించట్లేదు మనోడి దాంట్లో. మరి మేబీ అంతకుమించి అక్కడ ఇంకేం లేదేమో, అగ్రెషన్ అనే టాపిక్ చెప్పడం కూడా వేస్ట్ అనిపించింది. ఎందుకంటే పృథ్వీ అయితే బాగానే ఆడాడు. పృథ్వీకి అగ్రెషన్ అనే టాపిక్ కాకుండా ఇంకేదైనా టాపిక్ మీద వీళ్ళు నామినేట్ చేసి ఉంటే మేబీ కొత్తగా ఉండేది. ఆదిత్య ఎంచో పృథ్వీని ఎలా నామినేట్ చేశాడు, మీ బిహేవియర్ ఓకే, మీ లుక్స్ ఓకే, బట్ గేమ్కి వచ్చేసరికి అగ్రెషన్ అనేది చాలా అంటే చాలా కంట్రోల్ దాటిపోతుంది. ఆ కంట్రోల్ దాటిపోవడం అనేది నాకు నచ్చట్లేదు. ఇంకోటి ఏంటి అంటే కొన్ని వర్డ్స్లో స్ప్లిట్ అవుతున్నారు. మీరు నన్ను థ్రెట్ చేస్తున్నప్పుడు నేను మీకు చాలాసార్లు వార్నింగ్ చేశాను, అయినా సరే మీరు పట్టించుకోవట్లేదు, అది అగ్రెషన్ కట్టలు దాటుకుంటూ పోతుంది అనే టైప్లో చెప్పాడు. పృథ్వీ అయితే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. నా గేమ్ పరంగా అగ్రెషన్ అయితే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ మీరు నన్ను వార్న్ చేశారనేది నేను తీసుకోలేకపోతున్నా. ఓకే, బట్ నా అగ్రెషన్ కంట్రోల్ చేసుకుంటా అనే ఉద్దేశంతో ఐ విల్ ట్రై అని చెప్పేసి మొహం మీద స్ప్రే అయితే కొట్టించుకున్నాడు. ఇది బాగానే ఉంది. తర్వాత సోనియాని అయితే నామినేట్ చేశాడు. సోనియాని ఏ రకంగా నామినేట్ చేశాడు అంటే ఫస్ట్ 3 days నాకు కనిపించింది సోనియా వేరు. తర్వాత 3 days నుంచి ఎప్పుడైతే క్లాన్స్ డివైడ్ అయ్యాయో, ఎప్పుడైతే ఒక్కొక్క క్లాన్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా డే బై డే అనేది సోనియా. తర్వాత మైక్లు వదిలేసినప్పుడు బిగ్ బాస్ మీకు వార్న్ చేశారు, చాలాసార్లు చెప్పారు, అంతవరకు మీరు వస్తారని నేను అనుకోలేదు. ఈ రోజు ఏంటంటే ఫస్ట్ 3 days నాకు ఎలా అంటే ఎవరి మీదైనా సరే ఏదైనా హౌస్లో ఒక ప్రాబ్లం వచ్చినా, హౌస్లో చిన్న డిస్టర్బెన్స్ జరిగినా సరే వెంటనే రియాక్ట్ అయిన సోనియా ఇప్పుడు నిఖిల్ అండ్ పృథ్వీ, అభయ్ మధ్యలో కొన్ని డిస్కషన్స్లో గుసగుసలు తప్ప ఇంకా వేరే ఎక్కడ కూడా నాకు సోనియా అయితే కనిపించలేదు. ఇంకోటి ఏంటి అంటే అభయ్ ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు మైక్ తీసి పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ చెప్పేంత వరకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేపారు అంటే సోనియా అయితే చెప్పింది, నేను నా గేమ్ అనేది ఎలా ఆడుతున్నానో అలాగే ఆడుతున్నాను. అండ్ అభయ్ కూడా నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లేన్స్ డివైడ్ అయ్యేటప్పుడు చీఫ్స్ కంట్రోల్లో మనం ఉండాలి, అంతవరకు నేను కంట్రోల్లో అంటే అప్పుడు నా ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు చీఫ్స్ చెప్పే మాటలు ఉంటావు కాబట్టి మనం వాళ్ళు చెప్పింది మనం కన్సిడర్ చేయాలి, అందుకు నేను అలా ఉన్నాను. అభయ్ నాకు స్టోరీ చెప్పేటప్పుడు అది బయటకు రాకూడదు అనే ఉద్దేశంతో ఆ మైక్స్ అయితే తీసేయడం జరిగింది. అంతకుమించి ఇంకేం లేదు అంటే అప్పుడు సోనియా అన్నది, మీకు నామినేషన్ పాయింట్ అయితే దొరకలేదు, దీన్ని నేను యాక్సెప్ట్ చేయను అనుకొని వెళ్ళింది, మొహం మీద పెయింట్ అయితే యాక్సెప్ట్ చేసుకుంది. నైని మణికంఠనైతే నామినేట్ చేసింది. ఇది చాలా అంటే చాలా బాగుందండి టాపిక్. మణికంఠ అంటే ఇదివరకు మణికంఠని చేసే పాయింట్స్ వేరు, ఇప్పుడు నైని మణికంఠ గురించి చెప్పిన పాయింట్ చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. ఎందుకు అంటే ఎప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనోడు అయితే సింపతి డ్రామా ప్లే చేస్తాడు, లేదా నేను లోలో ఉన్నానని ప్లే చేస్తాడు, లేదు అనుకుంటే ఫిజికల్గా వీక్ అని చెప్పేసి ఎవడైనా నామినేట్ చేయొచ్చు. బట్ నైనిక వాడి గురించి చెప్పిన టాపిక్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకు అంటే
అవతల వాడి దగ్గరికి వెళ్ళి వీడు డిమోటివేట్ చేస్తున్నాడు. అంటే ఆ పాయింట్ తను కరెక్ట్గా గెస్ చేసింది, చెప్పగలిగింది కూడా. ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్లో ఉండేటప్పుడు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇన్ కేసు డబల్ నామినేషన్ జరిగితే మన ఇద్దరమే లాస్ట్లో ఉంటాము, మేబీ నేను కూడా వెళ్ళిపోవచ్చు నీతో పాటు అనే టైప్లో ఆమె దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసేటప్పుడు నైనిక ఏంచమో డిమోటివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే డిఫరెంట్ ఫేసెస్ అయితే నీ దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే నామినేషన్స్ అయిపోయాయో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నీ సెకండ్ అంటే వాళ్ళ పులిహోర రాజా కాబట్టి ప్రతి ఒక్క ఎక్కువ నామినేషన్ చేసేటప్పుడు కూడా ఎవరినైతే నామినేట్ చేస్తాడో లేడీస్ దగ్గరికి అయితేనే మణికంఠ వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్గులు చేసుకోవడం, ముద్దులు తీసుకోవడం, అక్క నాకు హగ్గు కావాలక్క, నాకు కొంచెం మైండ్ పని చేయట్లేదు ప్లీజ్ అక్క అని సోనియా దగ్గరికి తీసుకువెళ్ళి అక్కని పేరుతో హగ్ తీసుకోవడం. వీళ్ళు బిహేవియర్ నాకు సారు వీడియో చూపించడం కూడా తప్పులేదు, కానీ వాళ్ళు కూడా ఆ పాయింట్ని రైజ్ చేయాలి, వాళ్ళు కూడా రైజ్ చేయట్లేదు. అందులో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా టీవీ షో కాబట్టి సింపతి డ్రామా ప్లే చేసి బిగ్ బాస్ చెప్పినట్టు యష్మి లాగా అందరు చెప్పొచ్చు. బట్ మణికంఠకి అదే టైంలో చెప్పున్న వాళ్ళైతే ఈ టైప్లో మణికంఠ డిస్కషన్స్ చేయడు అని నాకు అనిపించింది. మిక్స్డ్ ఫీలింగ్స్ నీకు ఎక్కువ ఉన్నాయి, నువ్వు మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి మాతో ఆడుకుంటున్నావు, అందులో ఫ్రెండ్ అనే పదాన్ని వాడుతున్నావు. పర్సనల్గా దగ్గరికి వచ్చి మళ్ళీ గేమ్ పరంగా వచ్చేసరికి డివైడ్ అవుతున్నావు. నీకు పర్సనల్గా మేము దగ్గర అవ్వాలా, ఫ్రెండ్లీగా నీతో ఉండాలా, లేదా గేమ్ లాగా ప్రొఫెషనల్గా వెళ్ళాలా, మాకేమీ కనిపించట్లేదు అని అంటే అప్పుడు మనకంట తెలిసిందే కదా, నేను గేమ్కి వచ్చేసరికి గేమ్లోనే ఆడుతున్నాను, బట్ ఎవరిని పర్సనల్గా అటాచ్మెంట్ అయితే నేను పెట్టుకోవట్లేదు. నాకు ఇప్పటికీ కూడా నేను కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోనే ఉన్నాను, ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏంటంది కొన్ని విషయాల్లో నేను కంట్రోల్ తప్పుతున్నాను. ఇందాక యష్మి విషయంలో కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నా, యష్మి విషయంలో కూడా చిన్న మిస్టేక్ చేశాను, లైక్ ఈ టైప్లో మాట్లాడడం అయితే జరిగింది. కానీ నైనిక చెప్పిన టాపిక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. అప్పుడు మణికంఠ అంటున్నాడు, నేనైతే నిన్ను డిమోటివేటింగ్ అయితే చేయలేదు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తున్నా అనే ఫీలింగ్తో నా భయాన్ని నీతో చెప్పుకోవడానికి అయితే వచ్చాను అని చెప్పేసి మణికంఠ చెప్పాడు. ఇంకా తను స్ప్రే అయితే కొట్టేసింది. తర్వాత ఆదిత్య ఓం గారిని అయితే నైనిక నామినేట్ చేసింది. సార్ మీరు గేమ్కి వచ్చేసరికి అంటే నార్మల్ విషయాల్లో అయితే మీరు చాలా చోట్ల కనిపిస్తున్నారు, కానీ గేమ్కి వచ్చేసరికి భయపడిపోతున్నారు. ఈవెన్ దో మణికంఠ అయినా సరే గేమ్ ఆడడానికి అయితే ముందుకు వెళ్తున్నాడు, కానీ మీరైతే ఎక్కడ గేమ్లో ఆడినట్లయితే నాకైతే కనిపించట్లేదు, అంటే భయపడిపోతున్నారు అనే ఉద్దేశంతో నైన్కి అయితే చెప్పింది. ఆదిత్య అయితే చెప్పారు, మీరు నన్ను చూడలేదేమో, మేబీ నేనైతే అక్కడ నిఖిల్ తోటి ఎగ్స్ తీసుకునేటప్పుడు నిఖిల్తో నేను ఫైట్ చేశాను, అతన్ని ప్రొటెక్ట్ చేశాను నా దగ్గరికి రానివ్వకుండా, సో నేను చేయాల్సినంతవరకు అయితే నేను చేశాను, బట్ నీకైతే కనిపించకపోవచ్చు, ఐఎమ్ సారీ అని చెప్పేసి వెళ్ళి మొహం మీద పెయింట్ అయితే కొట్టేసుకున్నాడు. ది మోస్ట్ డేంజరస్ గై. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా సరే థ్రెట్ అయ్యే అవకాశం అవుతుంది. నబీల్తో ఎంత ప్రమాదం అంటే ఆడుతున్నప్పుడు అంటే చాప కింద నీరులా అలా చల్లగా వెళ్ళిపోతాడు, గేమ్ అంతట్లోనే లాగేసుకుంటాడు, అందరినీ తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. ఎవరైతే తన వైపు లాగురో వాళ్ళని తోసేసే టైప్ అనమాట. అంటే చాప కింద నీళ్ళు ఎందుకనంటే ప్రమాదం కూడా అలాంటిదే, వస్తుందన్న విషయం కూడా ఎవరికి తెలియదు, వచ్చిన తర్వాత సర్దుకోవడం కూడా ఉండదు, అటువంటి టైప్ ఆఫ్ క్యాండిడేట్. ఈ విషయంలో నబీల్కి అంటే చాలా కంట్రోల్లెస్గా బిహేవ్ చేశాడు. తను చేసింది మిస్టేక్, అది కప్పిపుచ్చుకోవడానికి సోనియా ట్రిగ్గర్ చేస్తే ఆ పాయింట్ని కూడా పట్టించుకోలేదు. బికాజ్ ఆఫ్ సోనియాని మనోడు కెలికాడు, ఆ కెలకడం వలన మనోడు క్యారెక్టర్ అనేది బయటకైతే వచ్చింది. మీరు నబీల్ చేసే డిస్కషన్ నచ్చలేదు, ఆ డిస్కషన్ చేసే విధానం నచ్చలేదు. అంటే ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఇలా చెవులు కొనుక్కోవడం వల్ల అని చెప్పేసి అని అనడం, సర్కాస్టిక్ బిహేవియర్. ఒక రకంగా చెప్పాలని అంటే జాతరలోనూ బోర్లు ఊదుకుంటే మనం ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తామో మనకి తెలుసు. అంత బిహేవియర్ ఒక టీవీ షోలోని అందరి ముందు అలా కనబరిచాడు. మేబీ ఈ వీక్ అతను వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువైతే అనిపిస్తున్నాయి, నబీల్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనోడు అంత వరస్ట్గా బిహేవ్ చేశాడు. మరి సోనియా నబీల్ నామినేట్ చేశాడు అని అంటే ఎందుకు నామినేట్ చేశాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు సార్ గేమ్ గురించి సోనియాని సంచాలకుగా నువ్వు చాలా వండర్ఫుల్గా గేమ్ ఆడావమ్మా, 100% నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పేసి నాకు సార్ చెప్పినా కూడా మనోడు అదే గేమ్ గురించి అదే టాపిక్ గురించి నబీల్ బయటకు వెళ్ళిపోయాడు అనే ఉద్దేశంతో ఒక రివెంజ్ నామినేషన్ అయితే సోనియా మీద వేశాడు. ఎందుకనంటే అక్కడ నబీల్ మీద ఉన్న కన్సర్న్ని దొంగ కన్సర్న్, నన్ను అడిగితే ఇది ఒక గేమ్
గేమ్ స్ట్రాటజీ అనొచ్చు. బయట ఇప్పుడు అభయ్ వెళ్ళిపోయాడు, ఎవరి వల్ల వెళ్ళిపోయాడు, సంచాలక్గా తిను బిహేవ్ చేసి సంచాలక్గా తిను ఓడించింది, మనోడు ఓడిపోయాడు. ఆ రోజు నుంచి గేమ్ అయితే డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయిన తర్వాత కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టాడు. కొద్దో గొప్పగా అబ్బాయి చెప్పినట్టు మనోడు వినడం వల్ల కొంచెం ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఈ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల బయటకి అయితే వెళ్ళాడు. బయటకు వెళ్ళినప్పుడు నబీలు ఒక రకంగా చెప్పాలంటే కామన్ గాయ్కి హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే ఒక సెలబ్రిటీ హెల్ప్ అయితే ఉండాలి. అబ్బాయి కొంచెం సెలబ్రిటీ కాబట్టి తన ఫ్రెండ్షిప్ అతనికి ఉంది కాబట్టి మేబీ అతను సపోర్టివ్గా ఏమైనా ఓటింగ్ విషయంలో హెల్ప్ చేస్తే అబ్బాయికి అది నబీల్కి అయితే చేస్తారనే ఉద్దేశంతో అయితే ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తాడు. సో సోనియాకి చెప్పే పాయింట్స్ కూడా ఏది వ్యాలిడ్ కాదని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇన్ కేస్ అబ్బాయి బార్డర్ దాటి ఉంటే నువ్వు డిస్క్వాలిఫై చేయొచ్చు కదా. డిస్క్వాలిఫై చేయకుండా నువ్వు దాన్ని ఎంకరేజ్ ఎలా చేసావనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవిడు చెప్పిన మాట అసలు అబ్బాయి వినలేదు. డిస్క్వాలిఫై చేస్తానని వార్న్ చేసినా సరే అబ్బాయి వినలేదు. వినకుండా సరే బయటికి వెళ్ళిపోతే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు కూడా అబ్బాయికి చెప్పింది, బార్డర్ దాటి నువ్వు వెళ్ళొద్దు అని. ఆ టైంలో వినకుండా యాజ్ అ చీఫ్గా అతను చేసే బిహేవియరే బాగలేదు. ఇంకా అతనితో పాటు ఉండి అతను కూడా పాడైపోయాడు. గేమ్ బాగుండేది, చాలా వరకు బాగుండేది. ఎప్పుడైతే అబ్బాయి దగ్గరికి వెళ్ళాడో ఇంకొంచెం సైతాన్లా తయారయ్యాడు. నబీల్ క్లారిటీ అయితే ఇచ్చింది. నేను డిస్క్వాలిఫై చేద్దామన్నా సరే మనోడు అక్కడ గేమ్ అయితే సరిగా పట్టించుకోలేదు. గేమ్ బయటకు అయితే వెళ్ళిపోయాడు. నేను నాకున్న రూల్స్ ప్రకారంగా నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే చేయాల్సింది అనుకున్నానో నేను చేశాను. దీంట్లో నీకు చెప్పడానికి టాపిక్కే లేదు. రెండో పాయింట్ ఏంటి అంటే నువ్వు గేమ్ రూల్ బుక్ని నువ్వు సరిగా పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో నువ్వు చదవట్లేదు అనే టాపిక్లో నేను మాట్లాడాను. అది నీ టాపిక్, అందుకు నేను చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే నువ్వు బయాస్డ్గా ఎందుకు ఉన్నావు అని చెప్తున్నానంటే నువ్వు బయాస్డ్గానే ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడు గేము అక్కడ ఎగ్స్ని మేము ఆ బుట్టలో దాచుకునేటప్పుడు జస్ట్ చేతులతోనే కవర్ చేసుకోమన్నావు. మరి ప్రేరణ ఏకంగా పడుకుండిపోయింది, నువ్వు పట్టించుకోలేదు. దట్టు ఇంకోటి ఏంటి అంటే గేమ్ అయిపోయింది, పాస్ చేశారు, అంతా అయిపోయింది అనుకునే టైంకి ఆ ఎగ్స్ అక్కడైతే ఉన్న చివరిని వెళ్ళిపోయి ఉంటే అవన్నీ తీసుకొచ్చి సర్దుకుంటున్నారు, ఇంకోళ్ళు బుట్ట పెట్టుకుంటున్నారు. అలా మేము చేయలేక మేము కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. మీ వాళ్ళు ఎంతమంది మా దగ్గరికి వచ్చి మా బుట్టని డిస్ట్రాయ్ చేశారు, చాలా వరకు డిస్టర్బెన్స్ చేశారు, నువ్వు ఎక్కడా కూడా నువ్వు పట్టించుకోలేదు. మోస్ట్లీ నువ్వు అబ్బాయి చెప్పిన మాటలనే నువ్వు పట్టించుకున్నావు, అందుకే బయాస్డ్ అన్నానని చెప్పింది. నీకు స్ట్రిక్ట్లీ రూల్స్ లేవు. యాజ్ ఏ సంచాలక్, ఫెయిల్యూర్ సంచాలక్, మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ అని పదం పట్టుకొని ఏలాడుకుంటూ మేడం గారు వెళ్ళి ఫేస్ మీద పెయింట్ అయితే వేయించుకుంది. నేను మిస్టర్ సంచాలక్ కాదు అని చెప్పేసి మనోడైతే చేతులు కట్టుకొని ఇంకా ఒక టైప్లో కనిపించాడు. అది అలా వాళ్ళిద్దరు నామినేషన్ అయితే అయ్యింది. తరువాత పృథ్వీని నామినేట్ అయితే చేశాడు. ఒక థిన్ లైన్ అయితే ఉంటుంది అగ్రెషన్లో, ఒక థిన్ లైన్ అయితే ఉంటుంది. ఆ లైన్ నువ్వు దాటుకుంటూ వచ్చావు. రెండోది ఏంటి అని అంటే పట్టించుకోవట్లేదు, అగ్రెషన్లో ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నావు, దట్టు నువ్వు ఎఫర్ట్స్ యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి నబీల్ అయితే చెప్పాడు. వెంటనే ఓకే, నా అగ్రెషన్లో నేను యూజ్ చేశాను, సంథింగ్ రాంగ్ జరిగింది, నేను యాక్సెప్ట్ చేస్తా. మరి మణికంఠ అక్కడ నువ్వు బయాస్డ్గా సంచాలక్గా చేసావంటే నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. మణికంఠ నాతో గొడవ పడేటప్పుడు అతను 4 ఎగ్స్ని నా దగ్గర నుంచి దొంగలించాడు. తీసుకునేటప్పుడు ఎవరు దొంగలించకూడదని నువ్వే ఒక రూల్ అయితే పెట్టుకున్నావు. ఆ రూల్ని మరి మణికంఠ పాటించలేదు కదా. దానికి నువ్వు బయాస్డ్ కాకపోతే ఇంకేమంటావు అంటే అప్పుడు చెప్తున్నాడు, మరి సీత కూడా బార్డర్ చుట్టూ లెగ్స్ వేసుకొని కూర్చుంది కదా, మరి నేను అది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను కదా అని అంటే అవును, అదే నువ్వు అందుకే బయాస్డ్ గేమ్ ఆడుతున్నావు. సీత అయితే బార్డర్ దాటకుండానే మరి పట్టుకుంది కదా, మరి రిమైనింగ్ వాళ్ళకి నువ్వు ఎందుకు అది పట్టుకోలేదు? రిమైనింగ్ వాళ్ళకి కూడా చాలా వరకు బార్డర్ దాటారు. అండ్ మణికంఠ అయితే ఇంకా నా దగ్గర ఎగ్స్ తీసేసుకొని ఆ బార్డర్ దగ్గర పడిపోయి ఇంకా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. నీ క్లాన్కి సంబంధించి నీ చీఫ్ చెప్పినట్టు నువ్వు నడిచావు, అందుకే బయాస్డ్ సంచాలక్గా తయారయ్యో అని చెప్పానంటే నేను బయాస్డ్ కాదు, నేను ఫెయిల్యూర్ సంచాలక్ కాదు అని చెప్పేసి మనోడు అగ్రెసివ్ అయ్యాడు. సో ఈ విధంగా వీళ్ళిద్దరు నామినేషన్ అయితే జరిగింది. ప్రేరణ మణికంఠను అయితే నామినేట్ చేసింది. ఎందుకునంటే తెలుసు మనకి మణికంఠ ఎక్కడ దొరికిపోయాడు అని అంటే దగ్గర ఆ దోశ టాపిక్ దగ్గర మనోడు బిహేవ్ చేసే విధానం అయితే మాత్రం చాలా అంటే ఈ విధంగా అవుతుందని మనోడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇలా దొరికిపోయాడు. మణికంఠ ఆ రోజు 2 పక్కల 2 మాటలు అయితే ఆడాడు.
అంటే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ సైడ్ మాట్లాడాడు, ఇక్కడికి వచ్చేసరికి ఈవిడి సైడ్ మాట్లాడాడు. నేను నీకు సపోర్టివ్గానే ఉంటున్నా కదా అని చెప్పేసి ఈవిడ దగ్గర చెప్తున్నాడు. బట్ ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు తన ఇంటెన్సిటీ అలా కాదు అని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నీ ఇంటెన్సిటీ అది కాదు అని నాకు తెలుసు, అందుకే నేను సపోర్టివ్గా ఉన్నానని చెప్పాడు. బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు తన ఇంటెన్సిటీ అదే, కావాలని ఇలా వేసింది అని మాట్లాడావు, నువ్వు నాకు అది నచ్చలేదు, నీది ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలా తయారయ్యింది, నీ బిహేవియర్ ఏ టైంకి ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు అనే టైప్లో టైంకి వచ్చినప్పుడు నువ్వు ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా నువ్వు ఉండాల్సినప్పుడు చాలా నీట్గా ఉంటావు, బట్ టైంకి వచ్చేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గానే దింపుతావు అన్నట్టుగా మాట్లాడింది. నేను నామినేషన్స్ వేస్తానన్నా, నేనైతే అలాగైతే నువ్వు నాకు చాలా వరకు నామినేషన్స్ వేసేవాళ్ళు, నేను ఎవరికి ఎంతవరకు వెళ్ళలేదు, నేను నామినేషన్ రివెంజ్ ఎప్పుడూ తీసుకోలేదు, నేను చాలా నీట్గా ఆడుతానని చెప్పేసి మనకంటే అగ్రెసివ్ అయితే అయిపోయాడు. నేను చెప్పేది నామినేషన్ టాపిక్ కాదు, సరే నువ్వు వదిలే అని చెప్పేసి ఫేస్ మీద వేసుకున్నాడు. ఆ నామినేషన్ గురించి నేను మాట్లాడలేదు, నామినేషన్ టాపిక్ ఎలా మాట్లాడుతా అయినా నువ్వు ఈ అందరినీ కూడా బాగానే వాడుతున్నావు, నాకు అర్థమైంది టైప్లో వెళ్ళి ఆ నామినేషన్ టాపిక్ని అయితే క్లోజ్ చేసింది. తర్వాత నైనికాని అయితే నామినేట్ చేసింది. నైనికాని ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు కూడా నాకు నైనికాని నామినేట్ చేసే పాయింట్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకనంటే నైనిక కామ్ అండ్ గో టైప్ అనమాట. ఆమె ఇప్పుడు ఒక రకంగా చెప్పాలని అంటే ఆ హౌస్లో అందరికంటే చిన్నపిల్ల నాకు అనిపించింది. ఏజ్లోనైనా, హైట్లోనైనా, పర్సనాలిటీలోనైనా, మైండ్ సెట్లోనైనా, మెచ్యూరిటీ లెవెల్లోనైనా, ఎవ్రీథింగ్. సో వాళ్ళందరితో ఆడేటప్పుడు ఏ మాటకి ఏ మాట వస్తుందో తెలీదు. కొన్ని రకంగా చెప్పాలంటే కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. ఆ రకంగా చెప్పాలి ఏంటంటే నైన్కి గేమ్ పరంగా బాగానే ఆడింది, గొడవల్లో దూరట్లేదు. అండ్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 మెంబర్స్ తోటి లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోని వాళ్ళ క్లీన్ మెంబర్స్ తోటి అయితే మాట్లాడుతుంది. ప్రేరణకి అది నచ్చలేదు. ఎందుకనంటే నువ్వు నాకు ఈ వీక్ ఎక్కడా గేమ్లోనే కనిపించలేదు, అండ్ ఏ విషయంలో కూడా నువ్వు ఆడుతున్నట్టు కనిపించట్లేదు, అండ్ మీ గాసిప్స్ గర్ల్స్ దగ్గర తప్ప నువ్వు ఎక్కడా గేమ్ ఆడినట్టు అయితే నాకు కనిపించలేదు. నేను దీనికి ఏమని చెప్పాలేనంటే గాసిప్స్ గర్ల్స్ ఏంటి, ఓహో అంటే మీ గాసిప్స్ గర్ల్స్ అని అంటే అయితే నువ్వు మీ అన్నాల దగ్గర ఉంటావు, మీ క్లైన్ సభ్యుల దగ్గర ఉంటావు, నిఖిల్ అన్న దగ్గర ఉంటావు, లేదు అని అనుకుంటే సీత, విష్ణుప్రియ, మీ ముగ్గురు గర్ల్స్ దగ్గరే నువ్వు గాసిప్స్ చేసుకొని నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతావు అని చెప్పేసానంటే నేను గాసిప్స్ చేశాను, అయినా మాకు లేని వాళ్ళతో మేము గాసిప్ చేసుకుంటావు, దాంతో నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు దాంతో ప్రాబ్లం లేదు కదా అంటే నువ్వు గేమ్లో కనిపించట్లేదు కదా అని అన్నది. గేమ్లో కనిపించట్లేదు అని అంటే గేమ్లో కనిపించట్లేదు నువ్వెలా చెప్తావు? నీకు కనబడలేదని చెప్పు. గేమ్లో కనిపించట్లేదని కాదు, నీకు కనబడలేదని చెప్పు. ఇంకోటి ఏంటి, నిఖిలంతో ఉంటే మాకు లేని ఇప్పుడు నాకు లేని మెంబర్స్ ఎక్కడైతే మాట్లాడతారో ఏదైనా అవసరం వస్తే నేను వాళ్ళతో మాట్లాడుతాను, దాంట్లో నీకు ప్రాబ్లం లేదు కదా అని చాలా కూల్ అండ్ కామ్గా నీట్గా ఆన్సర్ చెప్పింది. అండ్ విష్ణుప్రియకి నేను ఆ మాట అనేటప్పుడు నువ్వు అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యావంటే రియాక్ట్ అవ్వాల్సిన మ్యాటర్లో నేను రియాక్ట్ అవ్వకపోతే ఇంకెందులో మ్యాటర్ అవుతానంటే అది నాకు అనవసరమైన టాపిక్ అని చెప్పి నువ్వు అది యాక్చువల్లీ అవసరమైన టాపిక్ కాదు కదా, నీకు సంబంధించిన టాపిక్ కాదు కదండి. అరే యార్ నా ఫ్రెండ్కి సంబంధించింది నేను రియాక్ట్ అయ్యాను కదా, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నీకు తప్పే ఉందని అంటే అది కరెక్ట్ కాదు అని అన్నది. అయితే నువ్వే చెప్పు, నువ్వే అంటున్నావు గేమ్లో ఆడట్లేదు అంటున్నావు, కనబడట్లేదు అని అంటున్నావు, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటున్నావు, మాట్లాడట్లేదు అని అంటావు, నీకు ఏ రకంగా నేను కనబడితే బాగుంటుందో నువ్వే చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతానంటే అనవసరమైన చోట్ల నువ్వు అవ్వద్దు, అవసరమైన చోట నువ్వు అవ్వను అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి? నా గేమ్ నేను ఆడుకుంటా, నీకు దీంట్లో ప్రాబ్లం అయితే లేదు కదా అని చెప్పేసి అని అన్నది. ప్రేరణ చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ లేని పాయింట్ అనమాట. సో ఎలా చెప్పింది అంటే నీకు ఇమ్మెచ్యూరిటీ లెవెల్లో నువ్వు రియాక్ట్ అవుతున్నావు అనే పాయింట్ మీద నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి ప్రేరణ వెళ్ళి నైనిని నామినేట్ చేసింది. సో అలా అయితే వాళ్ళు ఎన్ని పాయింట్లు చెప్పిందంటే నిజంగా నబీలు, సోనియా ఈ ఎపిసోడ్కి హైలైట్ ఆఫ్ ది డే అనమాట. వాళ్ళిద్దరు ఫైట్ మామూలుగా లేదు, మహా ఘోరంగా ఉందన్నమాట. నబీలు కూడా అలాగే బిహేవ్ చేశాడు, సోనియా కూడా అలాగే బిహేవ్ చేసింది. కాకపోతే సోనియా చెప్పే పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ అనిపించాయి, నబీల్ చెప్పే పాయింట్స్ అయితే వ్యాలిడే కాదు. అంటే ఇప్పుడు సోనియాకి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా టిట్ ఫర్ టాట్ అన్నట్టు. సో నబీలు తను నామినేట్ చేశాడు, ఆమెను నామినేట్ చేసింది. అలాగే ఆదిత్య ఓం ఈవెన్ నామినేట్ చేశాడు, ఈవిడ ఆదిత్య ఓం నామినేట్ చేసింది. టిట్ ఫర్ రివెంజ్ నామినేషన్ అంటారనమాట, అలా జరిగింది. సోనియా ఇంకా మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పానంటే నువ్వు నన్ను మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ అనుకో,
ఆన్సర్ అంటే లేదు నేనంట, లేదు నువ్వు అనుకో, లేదు నేనంట, నా టాపిక్కి అది మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ నబీల్ స్టాండప్ అని చెప్పానంటే నేను కూర్చుంటాను. అంటే ఎందుకు కూర్చుంటావు అంటే పృథ్వీ కూడా కూర్చున్నాడు కదా అని అన్నది. పృథ్వీ కూర్చుంటే నాకు దానికి సంబంధం ఏంటి, నువ్వు కూర్చోకు, నువ్వు నించో, నా నామినేషన్ అనేది తను స్ట్రైట్గా పాయింట్ చెప్పుంటే బాగున్ను, చెప్పకుండా పృథ్వీ కూర్చున్నాడంటే నేను పృథ్వీ కూర్చున్నాడుగా నేను కూర్చుంటానని చెప్పింది అని చెప్పాడు. ఈమె కూడా కూల్గా ఉంది. అప్పుడే నాకు అర్థమైపోయింది వీళ్ళు ముగ్గురు తోడు దొంగలాగా వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడుతున్నారని నాకు అనిపించింది. సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు గొసగొసలు చేసుకొని ఎవరికి నామినేట్ చేయాలి, ఎవరికి నామినేట్ చేయకూడదని నామినేషన్ టాపిక్ జరుగుతున్నప్పుడే వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇలా గేమ్ ఆడుతున్నారని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు పృథ్వీ ఎక్కడ నించున్నాడా లేదా అనేది ఆన్సర్ అంటే పృథ్వీ నించున్నాడా లేదా నాకెందుకు, ఇప్పుడు నా నామినేషన్ నువ్వు నామినేట్ చేసేటప్పుడు నేను నించున్నా, నువ్వు నామినేట్ చేసినప్పుడు నేను నించున్నప్పుడు నేను నామినేట్ చేసేటప్పుడు నువ్వు నించోవాలి కదా అని డైరెక్ట్గా మాట్లాడుంటే బాగుండేది. అలా మాట్లాడలేకపోయింది. ఇక్కడ ఒక్క దగ్గర సోనియా వీక్ అనిపించింది. సో నువ్వు గేమ్లో ఉండేటప్పుడు ఎత్తి పడేసావు అమ్మాయిల్ని, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ పృథ్వీ ఎవరినైనా టచ్ చేస్తే మాత్రం నువ్వు అంటే పృథ్వీ గేమ్లోకి వచ్చేసరికి అగ్రెసివ్ అయిపోయాడు, నువ్వు మాత్రం ఎవరినైనా ఎత్తి పడేయచ్చు అన్నట్టుగా చెప్పింది. నువ్వు గేమ్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చావో సంచాలక్ అయ్యావో నీకు పవర్స్ వచ్చి బిల్డప్ కొట్టావు. బట్ పృథ్వీ గేమ్లో ఉండేటప్పుడు పట్టుకున్నాడని నీకు ఫీల్ అయితే వచ్చేసింది. సో ఇదైతే నీకు మిస్టేక్ లేదు. సంచాలక్గా నువ్వు రూల్స్ని మార్చావు, నువ్వు నీకు నచ్చినట్టు రూల్స్ని పెట్టుకున్నావు. సంచాలక్గా వచ్చావు అంటే నీకు అంటే ఇప్పుడు ఆ ఎక్స్ టాస్క్లోని సంచాలక్గా చేతులు పెట్టకూడదు, అక్కడ బార్డర్స్ క్రాస్ అవ్వకూడదు అండ్ ఇవి ఈ రూల్స్ అని చెప్పేసి నీకు నచ్చిన రూల్స్ నువ్వు పెట్టుకున్నావు. యాజ్ ఏ చీఫ్ నీకు ఏం చెప్పాడో అవి నువ్వు పాటించవు, అదొకటి. అండ్ రెండోది ఏంటి అని అంటే వచ్చావు అని అంటే నీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం. నీకు ఒక హ్యూమన్ నేచర్ కూడా లేదు. సంచాలక్కి ఏం చేసినా పర్వాలేదు, బిగ్ బాస్ తర్వాత గేమ్లోకి వచ్చేసరికి సంచాలక్కే ఫుల్ పవర్స్ ఉంటాయనే ఉద్దేశంతో నీకు నచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తావు. దానివలన గేమ్ అనేది ప్రాబ్లంలో పడుతుంది. అందుకే సంచాలక్గా నువ్వు ఫెయిల్యూర్ సంచాలక్, నీకున్న యాటిట్యూడ్ ఎవరికి లేదు అన్నట్టుగా మాట్లాడింది. అండ్ గేమ్లోకి వచ్చేసరికి మరి వాళ్ళు పట్టుకున్నారు, మీ వాళ్ళు అయితే డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి గుడ్లు పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అంతా ఏమైంది నీ సంచాలకు, నువ్వు కంప్లీట్గా మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పేసి అన్నది. ఇంకో పాయింట్ ఏంటి అని చెప్పేసానంటే ఇందాక అభయ్కి అదే ఇందాక సోనియాకి అడుగుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పానంటే నేను నీకు చెప్పింది నువ్వు విను అని అంటే నేను నీకు రిమైండ్ చేస్తున్నానంటే నువ్వు నాకు రిమైండ్ చేయడానికి నా పేరెంట్వి కాదు, నా గార్డెన్వి కాదు, నాకు సంబంధించిన ఎవరివి కాదు, నువ్వెవరు నాకు రిమైండ్ చేయడానికి, నాకు దిమాగ్ నాకు ఉంది, నేను పని చేయగలను, నాకు ఉంది సార్ అంటే ఇక్కడ కూడా నువ్వు రిమైనింగ్ నీ పాయింట్స్ ఏవి చెప్పు అని చెప్పానంటే నేను నీకు రిమైండ్ చేయాల్సినంత అవసరం లేదు, ఎగ్జాక్ట్గా చెప్పేసింది. అక్కడ ఆడన్నాడు ఇక్కడ ఇది ఆవిడ పట్టుకుందనమాట. ఐఎమ్ నాట్ రిమైండరింగ్ ఎనీథింగ్ అని చెప్పేసి చెప్పింది. నీ పాయింట్స్ నీకున్న, నా పాయింట్స్ నాకున్నాయని చెప్పేసి ఉద్దేశంతో అయితే చెప్పింది. నబీల్ అయితే దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ అనే పదాన్ని గుచ్చి చెప్పడం వల్ల కొద్దిగా మనోడికి బాగా భావోద్వేగాలు హట్ అయినట్టుగా ఉన్నాయి. మొహం మీకులా గెట్టేసుకొని వెళ్ళి ఇంకా ఫేస్ మీద ఏదైతే పోపించుకున్నాడు. తర్వాత ఆదిత్య ఓందే గారు, సార్ మీకు గేమ్ ఆడడం రాదు, ఫస్ట్ పాయింట్. మీరు మీ దగ్గర గేమ్ ఆడే కెపాసిటీ లేదు, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ హౌస్, దట్ ఈస్ మై మెయిన్ పాయింట్ అని చెప్పేసి అన్నది. ఆదిత్య గారు కూడా చెప్పారు, నేను గేమ్ ఆడానో లేదు నీకు కావక్కర్లేదు, కావాలంటే నిఖిల్ నేను ప్రొటెక్ట్ చేసేటప్పుడు కానీ, నిఖిల్ దగ్గర నేను ఎక్స్ తీసుకునేటప్పుడు కానీ, అక్కడ ఉన్న నేను ఎక్స్ తీసుకునేటప్పుడు కానీ నాకు ఇవ్వాల్సినంత వరకు 100% నేను ఇచ్చా. ఓకే, నాకు ఇది అర్థమైంది, ఇది రివెంజ్ టాపిక్, రివెంజ్ నామినేషన్, ఐ విల్ గో, లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడు అంటే మనోడు ఇసిరి పడేశాడు అనమాట. గేమ్ ఆడుతున్నప్పుడు మనకంటే పక్కకు పడేశాడు. దానివల్ల నుంచి మనోడికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ గేమ్లో అయితే అన్నాడు. అనడం వలన ఇప్పుడు మణికంఠకి అది ఎక్కడో హట్టింగ్ అనిపించింది, దెబ్బలైతే తగిలినాయి, మనోడికి బాధపడ్డాడు అంటే అప్పుడు పృథ్వీ అయితే చెప్పాడు. దాని ఒక్క పాయింట్ వల్లనే నేను మనీ పృథ్వీ నామినేట్ చేస్తున్నానని చెప్పేసి మనీ అయితే పృథ్వీకి అయితే చెప్పాడంటే పృథ్వీ రివర్స్ వెరీ ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్ అది కనిపిస్తుంది. సో
ఇదేం సార్ అంటే నేను ఫిజికల్లీ వీక్ కాదు అని చెప్పేసి గట్టిగా అన్నాడు. బట్ పృథ్వీ అయితే నామినేషన్ అయితే కనిపించింది ఆదిత్య అన్న దగ్గరికి. ఆదిత్య అన్నకి నామినేషన్ వేసేటప్పుడు మణికంఠది ఏం వేసాడంటే చాలా చిరాకు అనిపించింది. మీరు బొమ్మరిల్లు ఫాదర్ లాగా నన్ను మీరు రూల్ చేయక్కర్లేదు, నాకు గైడెన్స్ ఇవ్వక్కర్లేదు, నా గేమ్ నేను ఆడుకోగలను, మరీ ఓవర్ బార్డర్ దాటేస్తుంది, మీరు చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అది నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఫాదర్ని తప్పు పట్టకు, ఏదైనా సరే అది తప్పది, సరే నువ్వు నాకు చెప్పావు కదా, ఓకే నేను ఇంకెప్పుడు నీకు గైడెన్స్ ఇవ్వను, లవ్ యూ అని చెప్పేసి అతను పద్ధతిలో అతను నామినేట్ అయితే చేయించుకున్నాడు. తర్వాత విష్ణుప్రియ ఆదిత్య ఓంని నామినేట్ అయితే చేసింది. చీఫ్గా నేను మీకు ఇక 5 మెంబర్స్ని మీరు ఫాలోఅప్ చేయలేరు, 5 మెంబర్స్ని మీరు కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు అన్నంత మాత్రాన మీరు అది స్పోర్టివ్గా తీసుకోకుండా ఆ పాయింట్ని తీసుకొచ్చి మీరు నాకు నామినేట్ చేశారు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసానంటే వెంటనే విష్ణుప్రియ చెప్పిన దానికి అతను యాక్సెప్ట్ చేసి అవును నేను స్పోర్టివ్గా తీసుకోలేదు, బట్ నెక్స్ట్ టైం ఇంకేదైనా ఉంటే స్పోర్టివ్గా తీసుకుంటానమ్మా అని చెప్పేసి నామినేట్ దాంట్లో యాక్సెప్ట్ చేసాడు, బాగానే ఉంది. తర్వాత విష్ణుప్రియ ప్రేరణని అయితే నామినేట్ చేసింది. ఎందుకనంటే నీ మీద బీప్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు నువ్వు అది స్టాండ్ తీసుకోలేదు, బట్ ఎగ్ టాస్క్ అంటే ఎగ్స్ తినేయడంలో కానీ ఎగ్స్ తీసుకునే దాంట్లో నువ్వు నన్ను నామినేట్ చేసావు అంటే నీ మీద నువ్వు స్టాండ్ తీసుకోకుండా వేరే వాళ్ళ విషయాల మీద నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావు అని అంటే దానికి దీనికి సంబంధం ఏముంది? నేను నా మీద అంటే ఇప్పుడు నా కోసం అది అనలేదు, ఏదో దొరలరాని చోట దొల్లింది, అది కావాలనే వర్డ్ అయితే కాదు కదా. సో దాని మీద నీ స్టాండ్ తీసుకోలేదు, అది నా ఇష్టం, అది నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, దానికి దీనికి సంబంధం లేదు. అండ్ ఎగ్స్ తీసుకునేదంటే అది ఎప్పుడూ అయిపోయిన టాపిక్, ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ చేసాము. అంటే నీకు ఏదో టాపిక్ ఆ దోశ గొడవ మొన్న అన్నీ వర్డ్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని అన్నావంటే అంటే నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నానంటే అప్పుడు చెప్పేసింది విష్ణు, మనసులో ఏది పెట్టుకోలేదు, నా టాపిక్స్ అయితే ఇవే, మనసులో నేను ఏది పెట్టుకోలేదు, నువ్వు ఏది అనుకుంటే అనుకో, నాకైతే వేరే పాయింట్స్ లేవని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది. ఒకవేళ నేను ఆ పాయింట్లు అన్నానంటే నువ్వు నాకు అన్న మాటలన్నీ నేను పెట్టొచ్చు, ఆ దోశ టాపిక్ కూడా పెట్టొచ్చు, సో ఇంకేదైనా నేను పెట్టొచ్చు, అది నా ఇష్టం, బట్ నాకు ఎక్కడైతే హర్టింగ్ అనిపించిందో అది నేను నీకు తీసుకొచ్చాను, నీకు పెట్టాను, డిస్కషన్స్ ఓవర్ అని చెప్పాను అన్నది. ప్రేరణ వెళ్ళి ఇంకా మొహం మీద పెట్టేసుకుందనమాట. పృథ్వీ నబీల్ని అయితే నామినేట్ అయితే చేశాడు. సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, బయాస్డ్గా గేమ్ ఆడావు, మీ వాళ్ళు చెప్పిన మాట విన్నట్టు నేను ఎక్కడ బయాస్డ్గా ఆడలేదు, సంచాలక్గా నేను ఫెయిల్ అవ్వలేదు అసలు అంటే నేను సంచాలక్గా ఇప్పుడు ప్రేరణ వెళ్ళి మా బుట్టను తన్నేసింది, తర్వాత ఇక్కడ చేసేసింది, ఇవన్నీ చేసింది, మరి ఆ టైంలో నువ్వు సంచాలక్గా తీసుకోవాల్సిన డిస్క్వాలిఫై చేయాలి కదా, ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు, గేమ్ ఎందుకు పాస్ చేయలేదు, ఇవన్నీ తను మాట్లాడాడు. ఈ డిస్కషన్స్ ఓవర్ చేశారు, నీ సంచాలక్గా ఫెయిల్ అవ్వలేదు, నేను ఎగ్జాక్ట్గా కరెక్ట్గానే ఆడాను అని చెప్పేసి నబీల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ చెప్పేశాడు. దానికి మొహం మీద కొట్టించుకున్నాడు. తర్వాత మణికంఠ అయితే మనోడైతే నామినేట్ చేశాడు. ఏ ఉద్దేశంతో అంటే నువ్వు ఫిజికల్గా వీకు, మెంటల్లీ వీకు, అండ్ నీకు గేమ్ ఆడడంలో నువ్వు కరెక్ట్గా లేవు అనే ఉద్దేశంతో అయితే నామినేట్ చేశాడు. ఎందుకు ఫిజికల్గా వీక్, నేనేం ఫిజికల్గా వీక్ కాదే, ఎవరు చెప్పారు, ఓకే నేను కంట్రోల్ చేసుకుంటా, నేనైతే ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ వీక్ కాదు, నేను ఈ పాయింట్ నేను తీసుకోనని చెప్పి అన్నాడు. నామినేషన్ పాయింట్లో మనోడు ఉన్నాడు. ఇది జరిగింది. సీత ప్రేరణని అయితే నామినేట్ చేసింది. ఓకే, ప్రేరణని ఏం నామినేట్ చేసింది అంటే నువ్వు ఆ రోజు విష్ణుప్రియ రక్కేసింది, కొట్టేసింది, గిల్లేసింది, ఇవన్నీ చెప్పావు, బాగానే ఉంది, ఓకే, నీ ఎమోషన్స్ అన్నింటినీ నువ్వు బయట పెట్టు, సో ఇది బాగానే ఉంది. మరి ఆ రోజు ఎందుకు నువ్వు నా ఎమోషన్స్ మీద నువ్వు కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో నా ఎమోషన్స్ మీద టాపిక్స్ తీసుకొచ్చి నువ్వు నా ఎమోషన్స్ గురించి నామినేట్ అయితే చేశానంటే ఆ ఎమోషన్స్కి ఈ ఎమోషన్స్కి సంబంధం లేదనంటే నువ్వు మరి నీ ఎమోషన్స్ గురించి నువ్వు సంబంధం లేదనేటప్పుడు నా ఎమోషన్స్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు, ఆ రోజు నామినేషన్ పాయింట్ కూడా తీసుకొచ్చానంటే ప్రేరణ అంటది నేను నీ ఎమోషన్ గురించి చెప్పేటప్పుడు ఏంటి అంటే నీ ఎమోషన్ నీకు బార్డర్ క్రాస్ అయిపోతున్నాయి, అది నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పానంటే ఇది కూడా నీకు గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకే నేను నామినేట్ చేస్తానని చెప్పేసి లాస్ట్ వీక్ నామినేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావనంటే అవును నేను కావాలంటే ఫస్ట్ వీక్ కోసం పెడతా నీకెందుకు అని చెప్పేసి సీత వెళ్ళి నామినేషన్ అయితే పెట్టేసింది. ప్రేరణ నామినేషన్ వేసింది. తర్వాత మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠ
నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలీదు, ఎప్పుడు నవ్వుతావో తెలీదు, ఎప్పుడు గట్టిగా మాట్లాడుతావో తెలీదు, ఎప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతావో తెలీదు, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతావో తెలీదు, దేనికి ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. సో నాకు నీ మీద ఒక క్లారిటీ కూడా రావట్లేదు, చాలా ఎమోషనల్ ఫూల్ నువ్వు అనే టైప్లో నామినేట్ చేసింది. అప్పుడు చెప్తుంది, నేను అరగంటకు ఒకలాగా ఉంటా, అరగంటకి ఇలాగా ఉంటా, నా మైండ్ నా కంట్రోల్ ఎప్పుడు ఉండదు, సో నాకు ఇంకా టైం కావాలనే టైప్లో మణికంఠ అయితే చెప్పాడు. ఇది నామినేషన్ టాపిక్ అనమాట. ఇప్పుడు యష్మి అండి, యష్మి మణికంఠని నామినేట్ అయితే చేసింది. ఎందుకునంటే నువ్వు ఎమోషనల్లీ వీకు. యష్మి ఒక మాట అన్నది కదా మరి పృథ్వీతోటి, అండ్ యష్మి పృథ్వీతో అన్నది కదా మణికంఠని ఎప్పుడు నేను నామినేట్ చేస్తూనే ఉంటా నిన్నున్నంత వరకు అని. అది ఖచ్చితంగా అవలంబిస్తుంది. ఇంకా మణికంఠకి చెప్పడానికి ఆమెకి పాయింట్స్ ఏటుండో, నోరేసుకొని పడిపోవడం తప్ప ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు చెప్పే టాపిక్ లాగే నువ్వు ఎమోషనల్గా వీకు, గేమ్లో ఫిజికల్గా వీకు, అందుకే నువ్వు పాయింట్స్ నువ్వు అభయ్కి అన్నిసార్లు కంప్లైంట్ చేసావు, గేమ్ ఆడుతున్నప్పుడు అంతగా కంప్లైంట్ చేసి, ఇప్పుడు పృథ్వీ నా మీద వచ్చి నన్ను పడిపోయాడు, నేను ఏమైనా కంప్లైంట్ చేశానా? పృథ్వీ నా దగ్గర ఎక్స్ ఎలా లాక్కున్నాడో నాకు తెలుసు, నన్ను అయితే ఇసిరి అవతల పడేశాను, నేను ఏమైనా అభయ్కి కంప్లైంట్ చేశానా? నువ్వు ఎందుకు అన్నిసార్లు కంప్లైంట్ చేసావు అని అంటే, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా సార్ అన్నావు అంటే, బ్రీతింగ్ ప్రాబ్లం నేను ఎక్కడ అనలేదు, ఎమోషనల్లీ వీక్ ఏం కాదు, అండ్ మెంటల్లీ వీక్ కాదు, ఫిజికల్లీ వీక్ కాదు, నేను గేమ్ అయితే బాగానే ఆడాను. కాకపోతే ఆ టైంలో పృథ్వీ నా చెస్ట్ మీద చేయి పెట్టి చేస్తుంటే అప్పుడే నేను అరిచాను, అంతమించి నేను ఇంకెక్కడ అరలేదు, కంప్లైంట్ చేయలేదని చెప్పాను అన్నది. ఎనీవే నువ్వు ఫిజికల్లీ వీక్ అని చెప్పానంటే, నేను ఫిజికల్లీ వీక్ కాదు, నేను ఈ పాయింట్ తీసుకొని అన్నాడు. ఇంకా అమ్మాయి వినకుండా నామినేట్ అయితే చేసింది. తర్వాత సోనియాని నామినేట్ చేసింది. సోనియాని ఎందుకు నామినేట్ చేసింది అంటే, నువ్వు నాకు లేన్లో ఉండేటప్పుడు గేమ్ విషయంలో కానీ దేంట్లోనే నువ్వు పెద్దగా పట్టించుకోలేదు. బట్ నిఖిల్కి లేన్కి వెళ్ళేసరికి గేమ్ని చాలా నిఖిల్కి లేన్కి వెళ్ళేసరికి కూడా పృథ్వీని నిఖిల్ని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు కానీ ఇండివిజువల్ గేమ్ లేదు అని అన్నది. దానికి తగ్గట్టు ఆమె కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది. నేను అరవడం మొదలు పెడితే ఈ హౌస్లో ఎవ్వరు కూడా నా అరుపులో సగం కూడా రారు, బరాబర్ అరుస్తా. నేను యాజ్ ఎ చీఫ్గా నీ క్లేన్లో ఉండేటప్పుడు నీకు తగ్గట్టు నేను ఆన్సర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఈ గేమ్కి వచ్చేసరికి నిఖిల్ని పృథ్వీని అడ్డు పెట్టుకొని మాట్లాడడం కాదు, వాళ్ళని నేను కంట్రోల్ చేస్తున్నా. పృథ్వీని కానీ నిఖిల్ని కానీ అగ్రెసివ్ అయిపోకూడదు అని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూ నా దగ్గరికి వచ్చేసరికి నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అనే టాపిక్లు అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడతో ఈ నామినేషన్స్ అయితే ఇలా జరిగాయి. నిఖిల్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి నైనికాని అయితే సేవ్ చేశాడు. ఎందుకునంటే యాక్చువల్ అక్కడ సోనియాని సేవ్ చేస్తాడేమో అనుకున్నాను. అలా చేస్తే నిజంగా వీళ్ళు ముగ్గురు బయాస్డ్ ఆడుతున్నారు, వీళ్ళు ముగ్గురు కలిపి ఆడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుందేమో అని ఆలోచించాడేమో. సో నైనిని నామినేషన్ నుంచి బయటికి తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉండదు, పైగా నైనిక కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నైనికాని అయితే నామినేషన్ లిస్టులో నుంచి బయటికి తీసుకొచ్చి, ఆమె కేసిన పాయింట్ వ్యాలిడిటీగా లేదు, ఆమె గేమ్ పరంగా 100% ఇచ్చింది అంటే, నేను గేమ్ పరంగా అయితే నేను చెప్పలేదు అంటే, కనబడట్లేదు అని అన్నావు కదా, మన హౌస్లో ఎక్కడన్నా సరే తను గేమ్ ఆడినట్టే అను, ఈ వీక్ గేమ్ ఆడింది, నీకు సంబంధం చేయలేదు అన్నట్టుగా నీకు ఆన్సర్ చెప్పాడు. బిగ్ బాస్ కూడా నైనికాని సేవ్ చేశారనమాట. సో ఇదేంటి ఈ నామినేషన్స్ టాపిక్. ఇంకేదైనా ఉంటే రిమైనింగ్ రేపు మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.